హాయ్ హలో వెల్కమ్ టు కజిన్స్ చాప్టర్. మొన్న శివరాత్రి అయింది కదా, ఇంట్లో పూజ అయిపోయింది. తర్వాత గుడికి వెళ్దామని రెడీ అయ్యి గుడికి వెళ్తున్నా. మార్నింగ్ వెదర్ కొంచెం బాగుంది, కాకపోతే రోడ్లే కొంచెం బాగాలేవు. నీట్గా రెడీ అయ్యి పొద్దున చాలా రోజుల తర్వాత గుడికి వెళ్తుంటే చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయో, పచ్చిగా. ఇదంతా నాకే ఎందుకు జరుగుతుందో, ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అట్లా అంటే కుదరదు కదా. పొద్దున ఇంటి ముందు అందరూ ముగ్గులు వేసుకొని నీళ్ళు చల్లుకుంటారు. ఫైనల్లీ గుడి వచ్చేసింది. ఇది శివాలయం గుడి. మా ఇంటి దగ్గర నుంచి ఒక 2-3 గల్లీల పక్కన ఉంది. అభిషేకం కోసం సామాన్లు తీసుకొని ఇంకా కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోయినా. యాక్చువల్లీ అభిషేకం చేసేటప్పుడు వీడియో తీసుకోలేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే వెళ్ళినా. నేను అభిషేకం చేసిన కాబట్టి వీడియో తీయడానికి ఎవరు లేకుండే, సో ఇంకా వీడియో తీయలేదు. ఇదొక శివాలయం. ఇంకా గుట్ట పైన ఇంకో పెద్ద శివాలయం ఉంది, అది కూడా చూడండి. అభిషేకం అయిపోయింది, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు వేరే వాళ్ళ కోసం. ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పెద్ద శివాలయంకి వెళ్తాం గుట్ట పైన. అక్కడ జాతర జరుగుతుంది. ఓకే బాయ్, సీ యూ ఈవినింగ్. ఇది గుట్ట పైన శివాలయం. మెట్లెక్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ బైక్ కూడా పైకి తీసుకెళ్ళొచ్చు, కాకపోతే క్రౌడ్ చాలా ఉన్నారు, బైక్ పార్కింగ్ లేదు, పైకి తీసుకెళ్ళలేము. సో మెట్లెక్కి వచ్చేసినాం. చూడండి మంచి జాతరలా జరుగుతుంది, జాతరే జరుగుతుంది. ఈ శివాలయం మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి చాలా ఫేమస్ అంట. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడలో ఉంది. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. మేము దర్శనం చేసుకోలేదు, మేము బయట నుంచే మొక్కుకొని వచ్చినాము. ఎందుకంటే 100 రూపీస్ లైన్, 500 రూపీస్ లైన్ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. సో బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చేసినాం. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో, నా ఇన్నర్ ఫీలింగ్. ఇంత పెద్ద లైన్ ఉందంటే, ఇంతమంది ఉన్నారంటే ఎంత ఫేమసో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి పక్కన ఎగ్జిబిషన్ లాగా పెట్టినారు, అక్కడికి వెళ్ళిపోయినాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, ఇంట్లో డెకరేషన్ లాగా పెట్టుకోవడానికి ఫ్లవర్స్ కానీ, అవన్నీ, ఇంకా స్వీట్స్ కానీ, బ్యాంగిల్స్ నార్మల్గా ఎగ్జిబిషన్లో ఉండేవి అన్నీ ఉన్నాయి. ఇంకా ఆడుకునేవి కూడా ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయో అవన్నీ మ్యాక్సిమం ఉన్నాయి. ఇక్కడ పక్కన కోనేరులా ఉంది, శివుడి విగ్రహం ఉంది. పిల్లలందరూ ఈత కొడుతున్నారు, దుంకుతున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. ఈ కోనేరు కొత్తగా కట్టినారంట గుడి పక్కన. చాలా బాగుంది కదా. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా దుంకాలనిపించింది వాళ్ళలాగా, కానీ దుంకొద్దు, అందుకే అట్లా చూసుకొని వచ్చేసిన. తర్వాత ఎగ్జిబిషన్ సైడ్కి వచ్చినాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే ఏముంటాయి, ఇంకా చిన్నపిల్లలకి జారుబండలు, ఎక్కడాలు దిగడాలు. నెక్స్ట్ జెయింట్ వీల్ నాకు అస్సలు నచ్చదు, ఎందుకంటే ఒకే ఒక్కసారి ఎక్కి కిందకి దిగిన తర్వాత మొత్తం కక్కేసుకున్నా. అప్పటి నుంచి నాకు జెయింట్ వీల్ అంటే భయం, చాలా భయం. దాని జోలికి కూడా వెళ్ళను, ఎందుకంటే ఆ ఒక్కసారి ఎక్కినందుకు నా పరిస్థితి అసలు చాలా దారుణంగా అయిపోయింది. యాక్చువల్ నా పరిస్థితి ఇది. తర్వాత ఇంకా ఎగ్జిబిషన్లో ఉండే అన్ని గేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ శివరాత్రి అయితే కంపల్సరీ మీరు బీరంగూడలో ఈ గుడికి రండి. ఎంజాయ్ చేస్తారు, బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ చిన్నపిల్లలు ఉంటే కొంచెం దగ్గర పెట్టుకొని ఉండండి, ఎందుకంటే వాళ్ళు ఈజీగా తప్పిపోతారు, అంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం.
ఇక్కడ కూడా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో వెళ్ళేటప్పుడు కూడా. అగో చిన్న శివయ్య, వాట్ డెడికేషన్. ఓకే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.